తన మాటలతో సగ పుట్టించగల సత్తా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సొంతం. తిట్టడమైనా పోవడమైనా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంలోనైనా ఆయనకు ఆయనే సాటి. నచ్చినప్పుడు పొగిడేయడం, నచ్చినప్పుడు తిట్టేయడం ఆయనకు అలవాటే. వారం కిందట తిరుపతిలో సభను ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభను వర్మ తాజాగా యూట్యూబ్లో చూశారట. పవన్ స్పీచ్ విన్న వర్మ ట్విట్టర్లో రియాక్ట్ కాకుండా ఉండలేకపోతున్నారు. పొగడ్తల మీద పొగడ్తల్ని పవన్ కళ్యాణ్ మీద కుమ్మరించేశారు. ఆ మధ్యలో పవన్ మీద విపరీతమైన వ్యాఖ్యలు చేసి ఆయన అభిమాన దృష్టిలో వర్మ పెద్ద విలనే అయ్యారు. ఇప్పుడేమో పవన్ స్పీచ్ వర్మను విపరీతంగా ప్రభావితం చేసినట్లుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ను కలిగి ఉండటం ఏపీ ప్రజల అదృష్టంగా ఆయన వ్యాఖ్యానించారు. పవన్ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్లో మరెవరూ లేరన్న ఆయన, పవన్కు తాను మాట్లాడుతున్న విషయంపై పూర్తి అవగాహన ఉంది. 3 దశల్లో పోరాటం చేయాలన్న ఆయన నిర్ణయం సరైనది అని మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ తెలివైన ఆలోచనల్ని, ఉద్యమ ప్రణాళికల్ని తెలివి తక్కువ వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందన్న వర్మ, పవన్ను కలిగి ఉండటం ఏపీ ప్రజల అదృష్టంగా అన్న ఆయన, తెలంగాణ గురించి వ్యాఖ్యానించలేదెందుకు? తిరుపతి బహిరంగ సభలో తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రత్యేక హైకోర్టు గురించి మాట్లాడటాన్ని వర్మ వినలేదా? నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.